హాయ్ అండి. ఇదిగోండి నల్లేరు కాడల పచ్చడి కోసమని నేను పొలం దగ్గర నుంచి నల్లేరు చెట్టు వేసుకున్నాను ఇంట్లో. ఇది 2 వారాలకు ఒకసారి ఈ పచ్చడి చేసుకుంటే గెణుపులు ఉంది చూసారా, ఆ గెణుపులు మోచేతులు ఇది కాళ్ళ పాదాలు మన ఎక్కడ జాయింట్లు ఉన్నాయో అక్కడ ఆ జాయింట్లకు మంచి స్టామినా ఉంటుంది. ఇదిగోండి దానికోసమని నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఎల్లిపాయలు, జీలకర్ర, చింతపండు, ధనియాలు అవన్నీ ఇదిగోండి నల్లేరు కాడలు సన్నగా కట్ చేసుకోవాలి. మన చేత్తో కట్ చేస్తే మనకు దురద వస్తుంది ఏళ్ళకి, అది అంత పౌరుగా ఉంటుంది ఆ దురద, అందుకోసమని మనం కట్ చేసుకోవాలి. ఇదిగోండి దూరగా అవన్నీ కావాల్సినవి వేయించుకొని ఆయిల్ లేకుండా పక్కన పెట్టుకోవాలి. ఒక దాంట్లో వేసేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి అందులోనే నల్లేరు కాడలు వేయించుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ సరిపోతుంది, ఎక్కువ ఆయిల్ పట్టదు దీనికి. ఈ నల్లేరు వల్ల మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, కాళ్ళు తిమ్మిళ్ళు, కాళ్ళు నొప్పులు, మోకాళ్ళు పట్టకపోయినా కూడా ఫ్రీగా ఉంటాయి. మోకాళ్ళు గెణుపుల దగ్గర మనకు ఎక్కడ జాయింట్ పెయిన్ ఉంటుందో ఆ జాయింట్లలో గుజ్జు కూడా మనకు ఏర్పడుతుంది. ఈ కాడలు వేయించుకొని పచ్చడి ద్వారా తింటే మనం ఈ పచ్చళ్ళు ఎన్ని రకాలు వేసాననేది మీకు తెలుసు కదా. అవన్నీ చూసి మీరు కూడా ఇలా పచ్చడి వారంలో 2 సార్లు లేదా వారానికి ఒకసారి ఇలా రోట్లో వేసుకొని ఇలా పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం పూర్వకాలంలో రోళ్ళతో అన్ని పిండ్లు దంచేవాళ్ళం, పచ్చళ్ళు రోళ్ళల్లో చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మిక్సీలో వచ్చిన తర్వాత ఆ రోళ్ళు కనుమరిగిపోయాయి. మళ్ళీ ఇప్పుడు అలాగే మొదలుపెట్టాం. రోళ్ళల్లో చేసిన పచ్చడి బాగుంటుందని ఇదిగోండి నేను చిన్న రోలు ఉంటే నేను ఇంట్లో ఇలా తయారు చేసుకుంటాను. మనం చిన్నప్పటి నుంచి మన పొలాల్లో వస్తే ఇవన్నీ తిన్న అలవాటే, అదే అలవాటు ఇప్పుడు కూడా నేను అదే కంటిన్యూ చేస్తాను. నేను తినే అలవాట్లు ఆహారపు నేనైతే ఏం మార్చుకోను. చిన్నప్పుడు ఏం తిన్నానో అవే ఇప్పుడు కూడా తింటాను నేను, అవే అలవాటు నాకు. జొన్న సంగటి, రాగి సంగటి, ఆ తర్వాత వరిగెలు, సాములు ఇవన్నీ మా పొలాల్లో పండొచ్చేయి. వారానికి ఒకసారి, 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి మార్చి ఇలా అమ్మ చేసి పెట్టేది. ఆ ఒక్కటే తినే అలవాటు మాకు. కుండలో మజ్జిగ చేసుకొని జొన్న సంగటి వేసుకుంటుంటే కడుపు నిండుగా ఉంటుంది. ఇదిగోండి ఇలా తయారు చేసుకోండి పచ్చడి.